బిజినెస్ అన్నది ఎంతూజియాజం అంతే కదా. అంటే ఒక భయంకరమైన ప్యాషన్ ఉండాలి. నేను ఇది తప్పితే ఇంకేమీ చెయ్యను, నేను ఇది చెయ్యకపోతే చచ్చిపోతాను, అలాంటి టెండెన్సీస్ లేకపోతే బిజినెస్లోకి రారు. అంటే మీలో ఆ టెండెన్సీస్ లేకపోతే రావద్దు, ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ టెండెన్సీ లేకపోతే వెన్ వీ డోంట్ లవ్ అంటే ఏంటంటే ప్రేమ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించడం కానీ, అమ్మాయిని ప్రేమించడం కానీ, అబ్బాయిని ప్రేమించడం కానీ ఉంటుంది, లవ్ ఉంటుంది. అది లేకపోతే ఏమవుతుందంటే నిరంతరం బిజినెస్ అన్నది ఫస్ట్ బీ ప్రిపేర్డ్ బికాజ్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. నేను కొద్దిగా ఇటువైపు వచ్చాను, ఇంతకుముందు నేను కూడా జాబ్ చేశాను. ఐ వాజ్ ద యంగెస్ట్ గ్లోబల్ డైరెక్టర్. పెద్ద పొజిషన్ చూసి అక్కడి నుంచి రిజైన్ చేసి క్విట్ చేసి బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుని గబుక్కని బిజినెస్లోకి దిగి అడ్డంగా దొరికిపోయి అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఏం చేయాలో తెలియక, ఇంటికి వెళ్తే ఏమంటారో తెలియక, అంటే 2-3 కోట్ల శాలరీ నుంచి అట్టర్ ఫ్లాప్ అయిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అంటే యూ ఆల్ అండర్స్టాండ్ రైట్? అంటే ₹1 కూడా లేకుండా బ్యాంకులో ₹1, నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి 3 కోట్ల నుంచి 300 రూపీస్ అయిపోయింది. ఐ రియల్లీ టుక్ ఏ స్నాప్ షాట్. ₹300 బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది. అంటే బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో చేసేద్దాం అనుకుని ఇంకా చాలా ఆవేశంగా దిగిపోయిన తర్వాత ఏమీ చెయ్యలేక అయ్యో బాబోయ్ ఎందుకు వచ్చాను రా బాబు అని అన్న సిచ్యువేషన్లో కూడా అదే ప్యాషన్తో మనం ఎండూర్ అయ్యి, అంటే కంగారు పడకుండా సరే మనం దీంట్లోనే ఉన్నాం కనుక దీంట్లోనే ఉందాం అనుకుని ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ యూటర్న్ తిరిగి సక్సెస్ అని చెప్పారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దీస్ మెట్రిక్స్ రైట్, సక్సెస్ ఫెయిల్యూర్ ఎన్ని కాదు. మనం ఆర్ వీ లవింగ్ వాట్ వీఆర్ డూయింగ్? అంటే పొద్దునే లెగిసి ఎర్లీ మార్నింగే లెగిసిపోయి మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఒకే ధ్యాసతో పనిచేయడం అనేది లవ్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీనెస్, దట్ ఈస్ వాట్ ఈస్ సక్సెస్. వాట్ ఈస్ సక్సెస్? Success is nothing but continuously be engaged in something that we are absolutely loving. అంతే కదా. సో ఇక్కడ నుంచి నాకు బిజినెస్ మోడల్ సెషన్ ఇచ్చారు. బిజినెస్ మోడల్ ఏంటి అంటే మీరు ఒక ఐడియేషన్లోకి వచ్చారు. ఐడియేషన్ ఏంటంటే ఏం స్టార్ట్ చేద్దామని, అంతే కదా. యూ ఆల్ హ్యావ్ కంక్లూడెడ్. మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పుడు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీరు ఏవో షీట్స్ ఫిల్ చేశారంట. సో యూ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ వాట్ యూర్ ట్రైంగ్ టు డూ రైట్. సో అందులో మీరు కూడా ఉన్నారు. ఉమెన్ గివ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు అస్ అండ్ ఐఎమ్ సీయింగ్ వెరీ హ్యాపీ ఫేసెస్ హియర్ ఆన్ మై రైట్. సో ఇప్పుడు బిజినెస్ మోడల్ ఏం చేద్దాం అంటే ఒక ఐడియేషన్ వచ్చింది. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, 2 రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్గా స్టార్ట్ చేద్దాం, అంతే కదా. నేను ఒక 1000 కోట్ల బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని ఒక అంబిషన్ ఉంటుంది. రెండోది ఏంటి, నేను ఏం చేసినా పర్లేదు, నాకు కొద్దిగా మనీ రావాలి, డబ్బులు రావాలి. అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నాం మనం? మీకు ఏమైనా ఐడియా? అసలు వై ఆర్ యూ స్టార్టింగ్ ఏ బిజినెస్? కెన్ సంబడి ఆన్సర్ మీ ఏ క్వశ్చన్, వై యూ ఆర్ స్టార్టింగ్ బిజినెస్? మీరు ఏమైనా చెప్పగలరా? బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి సరదాగా, మీకు ఏది అనిపిస్తే చెప్పండి. తప్పు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం ఏం చేద్దాం కదా, మీరు ఎందుకు చేస్తారని చెప్పండి. అంటే మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? వై యూ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్? గివ్ గుడ్ హెల్త్ టు ద సొసైటీ ఆఫ్ ద పీపుల్. ఓకే, ఈయన ఒకటి చెప్పారు. ఇంకొకరు చెప్పింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏదండి? నేమ్ అండ్ ఫేమ్. చాలా బాగుంది, పర్ఫెక్ట్. మీరు పాయింట్కి వచ్చేసారు. నెక్స్ట్, టు గిఫ్ట్ యువర్ కిడ్స్. ఫ్యాంటాస్టిక్. హ్యాపీనెస్. ఇంకోటి మనం ఏం చేయాలనుకున్నా సార్, ప్రతి మేనేజర్ అయినా కానీ టీఎల్ అయినా కానీ 100% అడగాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ కిడ్స్కి ఉన్న ప్రాబ్లం ఉంది. జాబ్లో ఫేస్ చేసిన ప్రాబ్లం అది. నేను రిలయన్స్ కంపెనీలో జాబ్ చేసి ఉండే మార్కెటింగ్గా. సో నా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మార్కెటింగ్ ఏ కస్టమర్ అయినా బిల్డ్ చేయగలుగుతాను వాళ్ళ మైండ్ సెట్ని. ఓకే. అప్పుడు నేను ఏదైనా చిన్న పాపకు చిన్న ప్రాబ్లం వస్తే టీఎల్ని పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ గిల్టీనెస్ ఏదైతే ఉందో నాకు, జాబ్లో అసలు జీవితంలో జాబే చేయకూడదని ఆయన ఏ పనైనా చేసి బతకొచ్చు అని గురించి ఇంటికి వెళ్ళిపోయినా. సో అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదని నా బాధ. అందుకని మేము బిజినెస్కి వచ్చేసాం. ఓకే, అంటే మీరు ఫ్రీడమ్ కావాలన్నారు. ఇంకొకటి చెప్పి అంటే చాలా నచ్చాలి, అంటే సమ్మరీ చేసేద్దాం. ఓకే, మీకు ఫ్రీడమ్ కావాలి, అంతే కదా. వీళ్ళకి రిపోర్టింగ్ చేసే అలహే మనకి ఎందుకు అన్నీ మనం సొంతంగా చేసుకుందాం అన్న సిచ్యువేషన్లో, బికాజ్ యూ వాంటెడ్ టు బీ మెంటల్లీ ఫ్రీ రైట్. ఇంకొకరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నారు. దాంతోపాటు మన పిల్లలు కూడా మన తరం బిజినెస్ పిల్లలకి చేయగలుగుతాం 100%. ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ కూడా ఏంటంటే నెక్స్ట్ కిడ్స్కి మనం ఇద్దాం అనుకున్నాం అన్నది ఏదండి, లెగసీ. దట్స్ వాట్ షీ టోల్డ్. అల్టిమేట్లీ లెగసీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి వీ వాంట్ టు పాస్ ఆన్ రైట్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చెప్పారు. సో బేసిక్గా ఇంకొక ఆయన చెప్పింది నేమ్ అండ్ ఫేమ్. ఓకే, మనకి సారీ డెసిషన్ మేకింగ్. సో బేసిక్గా ఏంటంటే మన కోర్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే, అంటే సమ్మరీ చేసుకుంటే పైనుంచి కింద వరకు నేమ్ అండ్ ఫేమ్ అన్నది చాలామందికి ఉంటుంది. అంటే ఏంటంటే నేనేదో సెల్ఫ్ నేమ్ అండ్ ఫేమ్ అంటే కొద్దిగా పైకి తీసుకెళ్తాను, ఐడెంటిటీ, అంతే కదా.
ఐడెంటిటీ నాకు ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్ ఐడెంటిటీ. ఎలా వస్తుంది ఐడెంటిటీ? సినిమాలో యాక్ట్ చేస్తే వస్తుంది, పాలిటిక్స్లోకి వెళ్తే వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది ఐడెంటిటీ? మన పక్కోడే రికగ్నైజ్ చేయడం, మన పక్కింటోడికి మనకు తెలియదు, వాళ్ళతో రోజు గొడవలే. ఎలా తెలుస్తుంది? మనం పక్కోడితో గొడవలు పెట్టుకుని తెలుస్తుంది. లేకపోతే మన గురించి ఎవరు తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అంతే కదండి, మ్యాక్సిమం ఏముంటుంది అంతకంటే. లేకపోతే దోస్తులు ఉంటారో 10 మంది 20 మంది, అంతకంటే మనం ఏం తెలుస్తాం? తెలియం కదా. సో చాలామందికి ఇన్హెరెంట్గా ఏముంటుందంటే, నాకు ఒక ఐడెంటిటీ, ఐ వాంట్ అన్ ఐడెంటిటీ ఫర్ మై సెల్ఫ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీడ్ ఫర్ వన్ ఆఫ్ ద బిజినెస్ ఐడియాస్. ఏం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక ఐడెంటిటీ కావాలి అని చాలామందికి ఉంటుంది. రెండు ఏంటంటే, ఐ వాంట్ మేక్ మనీ. అంతే కదా. మేక్ మనీ ఏంటంటే, యూ ఆర్ ఇన్ ఏ జాబ్లో ఒక 50,000. ఇప్పుడు శాలరీ ఇంక్రిమెంట్స్ ఎంత వస్తున్నాయో తెలియదు. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు శాలరీ ఇంక్రిమెంట్స్ ఒక 20%, 15% ఉండి, ఇప్పుడు ఎంత వస్తున్నాయో తెలియదు నాకైతే, బికాజ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ జాబ్. తగ్గుంటాయి కొద్దిగా, 10%, 7%. మనం ఏదో బాగా గట్టిగా పెర్ఫామ్ చేస్తే 10% ఇస్తారు, ఇంకా లేకపోతే సర్దుకోమంటారు. ఇంకా అంతకుమించి ఏముంటుంది, లేకపోతే 5 to 10%. సో యావరేజ్గా చూసుకుంటే ఒక 1 lakh మనం సంపాదిస్తూ ఉంటే కనుక, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే 1 lakh సరిపోదు. అంతే కదండి, పెద్దగా మనకి సరిపోదు. మన లావిష్నెస్ లేకపోతే లగ్జరీ వెళ్దాం అనుకున్నప్పుడు, మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఈ జాబ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం లైఫ్ స్టైల్ని ఒక నాచ్ నుంచి, అంటే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి అనుకున్నప్పుడు మనకి ఈ శాలరీ సరిపోదు. లేకపోతే మనం హౌస్ కొనుక్కోవాలన్నప్పుడు వచ్చి శాలరీ సరిపోదు. సో ఈఎంఐలోకి వెళ్తే మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత కూడా కాంప్రమైజెస్ ఉంటాయి. సో అందుకని రెండో టైప్ ఏంటి అంటే, ఐ వాంట్ మేక్ మనీ. అంతే కదా. సెకండ్. థర్డ్, ఇప్పుడు ఇవి చెప్పినట్టు, ఐ వాంట్ క్రియేట్ ఎ లెగసీ. అంటే నేను నా కింద వాళ్ళకి కూడా నేను ఇద్దాం అనుకున్నాను. బికాజ్ ఐ వాంట్ క్రియేట్ సమ్ సెక్యూరిటీ ఫర్ మై కిడ్స్. ఏం జరిగినా జరగకపోయినా నేను కష్టపడతాను, నా నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా వాళ్ళు తీసుకెళ్ళగలగాలి అన్నది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మైండ్స్ హూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ థర్డ్. ఇప్పుడు మీరు ఈ మూడిట్లలోని కూడా మీరు చూసుకున్నప్పుడు కామన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, అండర్లయింగ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, నేమ్ అండ్ ఫేమ్ అన్నది కొద్ది ప్యాషనేట్గా వెళ్ళిపోవాలి. నాకు డబ్బుతో సంబంధం లేదు, నేను ఏం చేసినా నాకు ₹1 లేకపోయినా రోడ్ల మీద అన్న పడుకుని, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, జీవితం ఇదే చేస్తాను. నాకు డబ్బు వచ్చినా రాకపోయినా, నాకు ఎవరున్నా నా డైవర్స్ ఇచ్చేసినా నాకు ప్రాబ్లం లేదు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ లైక్ దట్. ఇప్పుడు వై ఐ మేక్ టాకింగ్ అబౌట్ దిస్ ఈజ్ బికాజ్ యూ గైస్ ఆర్ స్టార్టింగ్ ద బిజినెస్. మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నేను మీకులాగే ఉద్యోగం చేసి సంవత్సరానికి ఒక 2-3 కోట్లు సంపాదించుకుంటున్నప్పుడు, సడన్గా క్విట్ జాబు, ఏదో చేద్దాం అనుకుని, కొంత బ్యాంక్ రిజర్వ్స్ ఉన్నాయి, చేద్దాం అనుకుని స్టార్ట్ చేస్తాం. అంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ప్రాబబ్లీ ఇన్ ఇండియా హూ హ్యాస్ స్టార్టెడ్ క్లౌడ్ కిచెన్ ఏంటంటే 2013లో హలో కర్రీ అని చెప్పి, ఎంతమంది తెలుసు మీకు హలో కర్రీ అనేది? వీ స్టార్టెడ్ ఎ బ్రాండ్ కాల్ హలో కర్రీ ఇండియాలో. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ 2013లో. మన హైదరాబాద్లో ఒక 20-25% ఆఫ్ మార్కెట్ షేర్ని మేము తీసుకున్నాం 2013-14 టైం ఫ్రేమ్లో. ఫుడ్ పాండా తర్వాత వచ్చింది, స్విగ్గీ తర్వాత వచ్చింది, ఎన్ని తర్వాత వచ్చింది. ఫస్ట్ మేమే చేసాం. ఒక కిచెన్ నుంచి మల్టిపుల్ కిచెన్స్, అంటే ఒక కిచెన్ నుంచి మల్టిపుల్ బ్రాండ్స్, రైట్, విచ్ ఈస్ వాట్ వీఆర్ నౌ టాకింగ్ అబౌట్. దిస్ ఇస్ బికమ్ $1 billion ఐడియా. 2015లో నా ఎకనామిక్ టైమ్స్లో ఆర్టికల్ కూడా ఉంటుంది నాది. అంటే ఐ వాజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ మల్టిపుల్ బ్రాండ్స్ ఫ్రమ్ వన్ కిచెన్. ఒక కిచెన్ నుంచి మల్టిపుల్ బ్రాండ్స్ చేసుకోవచ్చు. ఏమైంది, బిజినెస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. అప్పటిదాకా జాబ్ మనకి ఎవరు ఫ్యామిలీ తెలియదు, ఎవరు లేరు. నో బడీ ఇన్ మై ఫ్యామిలీ హ్యాజ్ బిజినెస్ రూట్స్ ఉంటే కొంతవరకు మనకు ఐడియా వస్తుంది. ఇది చెయ్యొచ్చు, ఇక్కడ తప్పులు చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తారు కొంతమంది. మనకి ఎవరే లేదు. సడన్గా దూకాం, మన ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో దూకాం. ఒక 1 yearలో ఏమైంది, మనం ఒక బూట్ స్ట్రాప్ చేసి ఒక 10 లక్షలు 15 లక్షలు నా దగ్గర ఉన్న డబ్బుతో స్టార్ట్ చేసిన తర్వాత యాజ్ వీ కీప్ గ్రోయింగ్, తెలియని సిచ్యువేషన్స్లో మాకు తెలియని పారామీటర్స్, అంటే అన్నోన్ సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, జరగబోయేది ఒకటి. అంతే కదా. మ్యాక్సిమం మనం అనుకున్న ఒకటి దిగుతాం. దిగిన తర్వాత ఏమవుతుంది, ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఆ చేంజ్ అయిన సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఎండ్ స్టేట్ సక్సెస్ రావచ్చు, లేకపోతే ఫెయిల్యూర్ రావచ్చు. మల్టిపుల్ సిచ్యువేషన్స్ మనకి రావడం మొదలైంది. అంటే ఐఎమ్ కమింగ్ అక్రాస్ మల్టిపుల్ సినారియోస్ వేర్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అదేంటి, నేను ముందు ఇలా అనుకుంటే నాకు ప్రాఫిటబిలిటీ బాగుంటుంది కదా, నాకు ₹100 రెవెన్యూ వస్తే, బయట నేను ₹100 రెవెన్యూ వస్తే నాకు దాంట్లో 20% మిగలాలంటే ₹20 మిగలాలి కదా. నాకు ఎందుకు మిగలట్లేదు? ₹20 పోగా ఇంకొక ₹100 లాస్. అంటే ₹100 అమ్మితే ₹100 లాస్. దిస్ వాజ్ ద సిచ్యువేషన్. కానీ మనం అనుకున్నది ఏంటి, వైట్ బోర్డ్ మీద ఇక్కడ మీకు చెప్పినట్టే నేను చెప్తాను. ఇప్పుడు అది కూడా పెద్ద వైట్ బోర్డ్ మీద వేసేవాడిని. అంటే బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఏ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, ఐ అండర్స్టాండ్ ద బిగ్ P&Ls, profitability, loss and all of that I understand. So I was thinking that I can make a very extremely big, successful, profitable venture.
because I know the whole P&L. So ఏమైంది, ద మూమెంట్ ఐ స్టార్టెడ్ ద వేరియబుల్స్, ఇప్పుడు వచ్చింది మా కస్టమర్ డెలివరీ చేసాం, డెలివరీ చేసిన తర్వాత ఏమవుతుంది, డెలివరీ ఛార్జెస్ ఉంటాయి, అది కూడా బిజినెస్ మోడల్ వేసుకున్నాం. బిజినెస్ మోడల్ ఏముంటాయంటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి, వేరియబుల్ కాస్ట్ ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్లు అంటే మీకు రెంటల్స్ ఉంటాయి, మీరు ఏం చేసినా చెయ్యకపోయినా దేర్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్. మీరు ఏం చెయ్యక్కర్లే కానీ డబ్బు పే చేయాలి ప్రతి నెల, యూ హ్యావ్ టు పే దెమ్, దోస్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ వేరియబుల్ కాస్ట్లోనే చాలా వరకు గ్యాంబుల్ అంతా వేరియబుల్ కాస్ట్లో ఉంటుంది. సో పీపుల్ హూ అండర్స్టాండ్ ద వేరియబుల్ కాస్ట్ are more likely to sustain in the business, let alone success. Success is a very different topic. Success is not guaranteed for anyone, right? But sustainability can be guaranteed. Sustainability is definitely guaranteed as long as you understand the variables very well, which is what I think in these sessions, in these subsequent slides, you will see what kind of depth of these variables. Fixed costs అందరికీ తెలుసు, నెలకు వచ్చేవాడికి మీకు అందరికీ తెలుసు, ఇంట్లో ఫ్యామిలీలో ఖర్చులు కూడా ఉంటాయి, అంతే కదా. ఈ ఖర్చుల్లో మనం ₹1,00,000 శాలరీ అంటే 80,000 ఖర్చులు వస్తాయి, ఇంకొక 20,000 ఏదో అనుకుంటాం మనం. కానీ సడన్గా ఏమొస్తుంది, ఏదో ఈవెంట్స్ వస్తాయి, లేకపోతే హాస్పిటలైజేషన్ అవుతుంది, దాంతో ఉన్నదంతా పట్టుకుపోతూ ఉంటుంది. ఇలాగే బిజినెస్లో కూడా యూ విల్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇది మనం స్టార్ట్ చేసి జర్నీలో యాజ్ వీ ప్రోగ్రెస్ ద జర్నీ, సో యాజ్ వీ కీప్ ప్రోగ్రెసింగ్, బికాస్ దిస్ డెలివరీ కాస్ట్ హ్యావ్ గ్రోన్. ఆల్రెడీ 10 కోట్లు ఖర్చు పెట్టాం, 10 లక్షలు స్టార్ట్ చేసి 20 లక్షలు స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్లు వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ ర్యాపిడ్లీ. దెన్ వీ మేడ్ ద బిజినెస్ ఎక్స్పాండ్ ఇన్ టు మల్టిపుల్ జోన్స్, ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే టు కర్ణాటక టు మహారాష్ట్ర. I think we were the fastest growing company. 10 crores we raised capital, and suddenly Swiggy came and they said, okay, you know what, మొత్తం మీ ఈ రెస్టారెంట్స్ అన్నింటినీ కలిపి ఒక కామన్ ప్లేస్లో పెట్టి తీసుకొస్తాం. సో డెలివరీ మన కస్టమర్స్కి ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు ఆర్డర్. దెన్ వాట్ హ్యాపెండ్, సో సడన్లీ కస్టమర్స్ హ్యావ్ మెనీ చాయిసెస్. మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ వీ వర్ థింకింగ్ ఈజ్ కస్టమర్స్ విల్ కీప్ కమింగ్ బికాస్ దే లైక్ దిస్ మెన్యూ. But what we didn't understand is that customers always look for many new things, because India law is very important that we understand. Customers keep changing, their mindset is always changing because a lot of attractions are coming in. మనకి ఇప్పటిదాకా పరిచయం లేని చాలా పరిచయాలు, కొత్త పరిచయాలు వచ్చేస్తుంటాయి. అందులో బికాస్ ఆఫ్ ద రీసెంట్ రీల్స్, ఇన్స్టాగ్రామ్లతో కొత్తగా తెలిసిపోతుంది, ప్రపంచం అంతా మన ముందే ఉంది. సో దట్ ఏమవుతుందంటే వీఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ అవర్ సెల్స్. ఈ కాన్స్టెంట్ చేంజ్తో విచ్ ఈస్ వేరియబుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. What happens is that the business that you are talking about is starting, invariably is changing every day, and you are not able to afford for these changes. మనం చేంజ్ చేయలేం, అంత ఫాస్ట్గా చేంజ్ చేయలేం. ఈవెన్చువల్గా ఏమైంది, 10 crores 12 crores పెట్టిన తర్వాత ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం 3 years రన్ చేయగలిగాం. 4th yearలో లాసెస్ మొదలు, అంటే అప్పటికే లాసెస్, అంటే 10 crores మనం మొదలు పెట్టిన తర్వాత కంటిన్యూస్గా వీఆర్ లూజింగ్ మనీ. బట్ our customers are, we are acquiring customers. A lot of people talk about customer acquisition, which is a big concept of business, right? The more number of customers they're acquiring, the more formidable your business is, something that always people talk about as a phenomenon of business. So we are acquiring customers, a lot of customers. Customers వస్తున్నారు, బాగుంది, చాలా బాగుంది, అందుకని we keep on acquiring. అంటే ఒక ₹100 ఐటమ్కి ₹120 కస్టమర్ అక్విజిషన్ కాస్ట్. కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటే మీకు తెలుసు కదా, అంటే మిమ్మల్ని ఆర్డర్ చేయాలంటే, మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే మీకు ఒక యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అది ₹100 యాడ్ అవుతుంది, ఒక ఖర్చు అవుతుంది యాడ్కి. మీరు నాకు ₹120 ఖర్చు చేస్తారు నా మీద, అంతే కదా. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు నా దగ్గర నుంచి ఈజ్ ఎ లైఫ్ టైం వాల్యూ ఆఫ్ ద కస్టమర్. అంటే ఒక లైఫ్ టైం వాల్యూ, ఒక కస్టమరు మన దగ్గర నుంచి ఎన్నిసార్లు ఈ ఐటమ్ని తీసుకుంటాడు. అంటే ₹100 నేను కస్టమర్ మీద ఖర్చు పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద సేమ్ కస్టమర్ ఆర్డర్స్ 10 times విత్ ఎ వాల్యూ ఆఫ్ ₹100, దెన్ ద వాల్యూ ఆఫ్ ద కస్టమర్ ఇస్ ₹1000, రైట్. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ ద వెరీ క్లియర్ మెట్రిక్స్. మన బిజినెస్ స్కూల్స్ అన్నీ చెప్తూ ఉంటారు అన్ని కూడా, లైఫ్ టైం వాల్యూ ఆఫ్ ద కస్టమర్, లైఫ్ టైం వాల్యూ ఆఫ్ ద బిజినెస్, బికాస్ బిజినెస్ కీప్ చేంజింగ్, ఇవాల్వ్ అవుతూ ఉండాలి బిజినెస్. Every 4 years and 5 years the business fundamentals have to continue to evolve. ఈ ఎవల్యూషనరీ, డార్విన్ ఎవల్యూషనరీ ప్రాసెస్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, రైట్, కంటిన్యూ టు ఎవాల్వ్ అవుతూ ఉండాలి మన బిజినెస్లో. సో మాకు అది అర్థం అవ్వక మనకున్న కస్టమర్స్ మనోళ్ళే అనుకుని చూడండి, సేమ్ లాయల్ కస్టమర్స్ మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 1000 సార్లు ఆర్డర్ చేసిన కస్టమర్ దే స్టార్టెడ్ రిసీడింగ్. ఇప్పుడు 1000 సార్లు ఆర్డర్ చేసిన కస్టమరు 800 నుంచి 300 నుంచి 200 నుంచి 0 అయిపోయారు. అంటే మనం బిజినెస్ బిల్డ్ చేయడానికి ఇట్ హెస్ టేకెన్ 4 years, బట్ బిజినెస్ లూజ్ అవ్వడానికి 3 monthsలో పోయింది. సో ద 12 crores దట్ వీ హ్యావ్ గ్యాదర్డ్, వీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లెస్ దెన్ అబౌట్ 6 months. ఇంకా తర్వాత ఏం చేయాలి, ఇంకా మొత్తం డబ్బులు పోయినాయి, బ్యాంక్లో బ్యాలెన్స్లు అన్నీ అయిపోయినాయి. బికాజ్ ఏమవుతుందంటే ఫౌండర్స్ మనందరం కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని మన ఫౌండర్స్ అందరూ కూడా అప్పన్నా తెచ్చి బిజినెస్ చేద్దాం అనుకుంటాం, కానీ
మనం బయట మనల్ని వేరే వాళ్ళు అనుకోకూడదని మనకు ఒకటి ఉంటుంది కాన్షియస్నెస్. అంతేకాదు బిజినెస్లో లాస్ అని చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకోలేము. అందుకని ఏం చేస్తాం అంటే కంటిన్యూస్గా వీ కీప్ ఆన్ టేకింగ్ ద డెట్స్, అప్పు తెచ్చుకుని కంటిన్యూగా రన్ చేద్దాం అనుకోండి. ఎందుకంటే ద కాన్సెప్ట్ ఏంటి, రేపన నడుస్తుంది, ఎల్లుండి వస్తుంది కదా, అవతల ఎల్లుండి వస్తుంది, ఆ రోజు రానే రాదు. అది మనకు అర్థమైతే గబుక్కుని ముందే దిగిపోతాం, బండి దిగిపోతాం, లేకపోతే ఇంక నడుస్తూనే ఉంటుంది, వికారం వస్తున్న తర్వాత. ఇంకా ఆ వచ్చే వరకు చాలామంది గెంటుతారు, గెంటిన తర్వాత డిసప్పేర్ అయిపోతారు వాళ్ళు, ఎందుకంటే కనిపించరు ఇంకా. ఎందుకంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ రియలీ బికమ్ డిప్రెస్డ్ ఇన్ ద లైఫ్. ఇంకా వాళ్ళు తట్టుకోలేరు ది బిజినెస్, బికాస్ ద మూమెంట్ ఇట్ స్టార్ట్స్ రిసీడింగ్ పీపుల్ కెనాట్ టాలరేట్ ఇట్. హైలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, చూడడానికి ఎంటర్టైనింగ్గా ఉంటుందో, చాలా బాగుంది, మనకు ఫేమ్ వచ్చేస్తుంది అనుకుంటే, ఆయన చెప్పినట్టు ఫేమ్ వస్తుంది, చాలా బాగుంటుంది. కానీ తర్వాత దిగుతున్నప్పుడు ఏంటి, పైకి ఎక్కుతున్నాం బాగానే ఉంది, ఆల్ గుడ్, బట్ వెన్ యు ఆర్ క్లైంబింగ్ డౌన్ ఈజ్ సంథింగ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్. వీ కెనాట్, నోబడీ కెన్ టాలరేట్ దట్. సో అవుట్ ఆఫ్ 100 people who started the business, maximum 0.1 people can survive the downtrend. అప్ ట్రెండ్ బాగానే ఉంటుంది, తట్టుకోలేక కిందకు వచ్చేవాడికి. సో ఐ వాజ్ నాట్ ఎక్సెప్షన్. సో వీ లాస్ట్ ద ఎంటైర్ మనీ. ఇంకేం చేయలేక దెన్ ఐ కీప్ ఆన్, ఐ హ్యావ్ అరౌండ్ 1,000 rupees, 2,000 rupees as the bank balance, nothing more. Then I survived and I wanted to stay because I have two options. One is to go back to my glorious job, because a lot of people were offering me job, because I was the most brightest the IT person, so managing around 4,000 to 5,000 people. So I can get a job any time. జాబ్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. ఇందాక ఆయన చెప్పారు కదా, మీరు రిలయన్స్లో మళ్ళీ జాబ్లోకి వెళ్ళారని చెప్పి, ఆ ఆప్షన్ నాకు కూడా ఉంది, సేమ్ ఆప్షన్. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, స్టాన్ఫోర్డ్లో ఒక ఆయన నన్ను పిలిచారు, రాజు ఒకసారి మనం మాట్లాడదామని. ఎందుకంటే హీ సా మే డిక్లైన్, ఇంత బ్రైట్గా ఉన్నావు నువ్వు, ఎందుకు కిందకి వెళ్ళిపోతున్నావు, ఒక పంచే నువ్వు, అద్దం ముందుకు వెళ్ళి ఇలా చూసుకుని, నువ్వు నీట్గా తలగా దూకుని, అద్దం దూకుని, బ్యాగ్ భుజాన్ని వేసుకుని, రేపు నుంచి నువ్వు జాబ్కి వెళ్ళిపో, నో ప్రాబ్లం, అస్సలు ఏమనుకోరు. ప్రజలకి ఏంటంటే ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ పీపుల్ హ్యావ్ ఈజ్ ద మెమరీ. మన మెమరీ ఏంటంటే చాలా తక్కువ, షార్ట్ టర్మ్ మెమరీ మాట. తర్వాత పర్లేదు, ఒక 3 నెలలు 4 నెలలు నువ్వు జాబ్ మానేసి అనుకుంటారు, తర్వాత ఏమనుకోరు, ఇంకా కంటిన్యూ చేసే. హీ గేవ్ మీ దట్ ఐడియా. సో లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ దట్ జస్ట్ గో ఇన్ టు జాబ్. దెన్ ఐ డోంట్ హ్యావ్ ద కరేజ్ టు గో ఇన్ టు జాబ్. నాకు అసలు కరేజే లేదు, జాబ్లోకి వెళ్దామనే కరేజ్ లేదు నాకు అసలు. సో ఐ స్టేట్ బ్యాక్. అండ్ దెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ సమ్ ఆపర్చునిటీస్. మనం కిందకి దిగుతున్నప్పుడు హలో కరీలో ఇస్ అ ఫుడ్ బిజినెస్, ఐ వాంట్ టు స్టే ఇన్ ద ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్లో ఉండి దీన్ని ఎలా మళ్ళీ రివైవ్ చేద్దాం. దెన్ వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మెనీ మోడల్స్. దాంట్లో ఏంటంటే ద మూమెంట్ వీ కేమ్ కంప్లీట్లీ జీరో. సో ఐ వాజ్ ఇవాంజలైజింగ్ మెనీ ఐడియాస్. వన్ ఈజ్ దట్ విత్ లిటిల్ మనీ, 1,000 rupees, 2,000 rupeesలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ హౌ కెన్ యూ సర్వైవ్, రైట్? దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ థింగ్. డబ్బులు లేవు కానీ ఎలా సర్వైవ్ అవ్వాలి. ఏం చేసాం, అక్కడ మన ఓయో లాంటి హోటల్స్ ఉంటాయి కదా. సో ద బిగ్ థింగ్ ఈజ్ ఇన్ ద హోటల్స్ ద కిచెన్స్ ఆర్ దేర్. ఒక 10 rooms, 20 rooms, 30 rooms కిచెన్స్ ఉంటాయి. కానీ ఆ కిచెన్లో ఆ లెవెల్లో వస్తారు, సరిగ్గా వండరు. సో ద ప్రాబ్లమ్ విత్ ది స్మాల్ గెస్ట్ హౌసెస్ ఇస్ దట్ దే కెనాట్ గివ్ ద కస్టమర్ సమ్ సాటిస్ఫైడ్ ఫుడ్. ఇప్పుడు ఏం చేశానంటే సడన్గా మా మోడల్ మార్చి, దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు మెనీ హోటల్స్. ఆ హోటల్స్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, ఈ హోటల్లో అన్యూటిలైజ్డ్ కిచెన్ ఇన్వెంటరీ ఉంది, ఐ విల్ టేక్ యువర్ కిచెన్ ఇన్వెంటరీ అండ్ దెన్ your entire hotel I will give you free of cost for all the customers, right? Food and free గా ఇస్తాను, కానీ I will utilize your kitchen. ఆ కిచెన్ తీసుకుని దగ్గరలో ఉన్న 2 kilometer రేడియస్లో ఉన్న మొత్తం ఆల్ హోటల్స్కి we are supplying in 10 minutes. Now Zepto has come in 2022. We started in 2016. 10-minute food delivery to all the neighboring hotels. హోటల్లో మనం ఆర్డర్ చేసిన తర్వాత జనరల్లీ కాన్సెప్ట్ ఏంటంటే, మీ బెడ్ పక్కనే ఎన్లాగ్ ఫోన్ ఉంటుంది అంతే కదా, ఫోన్లో 222 కొట్టగానే అది హోమ్ సర్వీస్కి వెళ్తుంది, దే విల్ గెట్ యూ ఫుడ్. సో వీ ఇంప్లిమెంటెడ్ ద 222 అక్రాస్ ఇండియా. 222 ఏ హోటల్లో కొట్టినా ఇట్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఏ పర్టికులర్ కిచెన్ విచ్ ఈస్ ద నైబర్హుడ్ కిచెన్. ఆ నైబర్హుడ్ కిచెన్లో వీ వర్ యాక్చువల్లీ దేర్ సర్వీసింగ్ ఇన్ 2 kilometers. 2 kilometers అంటే వీ హ్యావ్ యాక్చువల్లీ క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు గో ఫ్రమ్ ద కిచెన్ టు ఎ నైబరింగ్ హోటల్. వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీథింగ్. ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 10 minutes. So within 10 minutes, we were able to deliver to the consumers, to people who are in these hotel rooms. So it's an extremely exciting for the consumers. చాలా హ్యాపీగా ఉంది కస్టమర్స్ కైనా. కొత్త ఫుడ్ వచ్చింది. అప్పటిదాకా ఆ హోటల్లో ఆ ఏడుస్తూ ఒకడే ఉండేవాడు కుక్ దాంట్లో. ఎందుకంటే 20 rooms అంటే ఎవడుంటాడు, కుక్స్ ఉంటారు కదా. దే కెనాట్ అఫోర్డ్ దట్ కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ద కిచెన్, the proprietors of the hotels. So they always wanted to get some new food, but they cannot. So for the customers, it's an exciting thing. For the hotels, we are giving incentive, 10% incentive for every order. So hotels are making money, they are losing money.
సో ఫ్యాంటాస్టిక్ మోడల్ రైట్. ఇంకెంతకంటే బెటర్ మోడల్ ఏముంటుంది, డబ్బులు పోవు మీకు. ప్రతి ఆర్డర్ మీద యూఆర్ మేకింగ్ మనీ బికాస్ ఇట్స్ అ క్యాష్ అండ్ క్యారీ. సో ఎవ్రీ హోటల్ గివ్స్ us the cash. For every order we make the money and customers are happy, hotels are happy, the ecosystem is super happy. చాలా బాగుంది కదా మోడల్, బాగుంది. విత్ ఇన్ 6 months వీఆర్ ఏబుల్ టు పెనిట్రేట్ ఇన్ టు రఫ్లీ అబౌట్ 1800 రూమ్స్ అక్రాస్ బెంగళూరు అండ్ యాజ్ వెల్ as హైదరాబాద్. ఫ్యాంటాస్టిక్ మోడల్. మరి సర్వైవ్ అవ్వాలి కదా, అంతే కదా. యాజ్ అ బిజినెస్ మోడల్ ఇస్ అ గ్రేట్ బిజినెస్ మోడల్. ఆన్ ద పేపర్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ మోడల్. తర్వాత దెన్ ద మూమెంట్ పీపుల్ సీ దీస్ సక్సెస్ ఆఫ్ ద మోడల్, దెన్ ద రెగ్యులేషన్స్ హ్యావ్ స్టార్టెడ్ కమింగ్ ఇన్. హోటల్స్లో ఏం చేశారు మనకు తెలియకుండా, లేదు డబ్బులంతా ఈడే పట్టుకుపోతున్నాడు మనం చేసేసుకుందాం అంటే ద మూమెంట్ గ్రీడ్ స్టార్ట్స్ కికింగ్ ఇన్. అప్పటిదాకా ఏడుస్తూ ఉండి హోటల్లో ఎప్పుడైతే కస్టమర్స్ బాగుందో, డిలైట్ మొదలైందో, ద ఓనర్ హ్యాస్ బికమ్ సడన్లీ గ్రీడీ. దెన్ దే స్టార్టెడ్ పుట్టింగ్ సమ్ రెగ్యులేషన్స్. మళ్ళీ పీక్కి వెళ్ళాం. పీక్కి వెళ్ళిన తర్వాత వేరియబుల్స్ ఈజ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇన్ ద బిజినెస్ ద వేరియబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఓకే ఫిక్స్డ్ కాస్ట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్, బట్ అక్కడికి వెళ్ళేటికి దెబ్బతిన్నాం. దెబ్బతిన్న తర్వాత వీ ఆల్సో వర్ టాకింగ్ టు మెనీ ఫండ్ హౌసెస్. సో ఐ హ్యాడ్ ఎ టర్మ్ షీట్ ఆఫ్ $1 million. అంటే మనం జర్నీలో చెప్తున్నాను, బట్ ఇప్పుడు క్యాపిటల్ కావాలి కదా. ఇప్పుడు మనం ఒక 10 లక్షలు 5 లక్షలు ఖర్చుతో మనం పెట్టిన తర్వాత బిజినెస్ సక్సెస్ స్టార్ట్ అవుతున్న తర్వాత యూ నీడ్ ద ఫండింగ్ రైట్. హూ విల్ గివ్ ద ఫండింగ్ టు యూ? వీ నీడ్ టు రియలీ టాక్ విత్ ద ఫండ్ హౌసెస్. లేకపోతే హెచ్ఎన్ఎస్ ఉంటారు, కొద్ది డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఊరికి మీకు డబ్బు ఇస్తారు, తీసుకోండి. లేకపోతే వాళ్ళకి ఈక్విటీ అని తెలియవు, వాళ్ళు ఏమంటారంటే ఇంట్రెస్ట్కి ఇస్తాను డబ్బులు, మీరు తీసుకోండి అని చెప్తారు. వాళ్ళ దగ్గర తీసుకోగలం మనం ₹1 కోటి బిజినెస్ ఎక్స్పాన్షన్ కావాలి. మీకు అందరికీ ఇది ఇంపార్టెంట్. దిస్ ఈస్ బికాస్ యూ విల్ ఇన్వేరియబుల్లీ ఫేస్ ది సిచ్యువేషన్ టుమారో. బికాస్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ద మూమెంట్ యూ వాంట్ టు గ్రో ద బిజినెస్, వెన్ ఇట్ స్టార్ట్ స్కేలింగ్, ఈజ్ వెన్ యూ డెఫినెట్లీ మీట్ ద క్రాస్ రోడ్. కరెక్ట్గా మనం మొగలోకి వస్తాం. 2 దారులు ఉంటాయి. ఎందుకంటే మీకు క్యాపిటల్ కావాలి కంపల్సరీగా, బికాజ్ యూఆర్ అన్ ఆస్పైరింగ్ ఇండివిజువల్. యూ డోంట్ వాంట్ జస్ట్ స్టే దేర్. ₹1,00,000 నెలకి వస్తుంది, 10,000 నేను సంపాదించుకుంటున్నాను కదా అనుకోవడం కాదు కదా. యూ వాంట్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనకి డబ్బులు కావాలి. అక్కడ మనకి కరెక్ట్గా ఫండ్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు తెచ్చుకోవాలి. అంటే బికాజ్ టుమారో యూ వాంట్ ఎక్స్పాండ్ అండ్ దెన్ యూ నీడ్ అబౌట్ 50 lakh క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత ఆపరేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడికి వచ్చినోడికి వీ డోంట్ గెట్ ద మనీ బికాజ్ సమ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. నాకు వచ్చిన టర్మ్ షీట్ $1 million టర్మ్ షీట్ వచ్చింది. టర్మ్ షీట్ వచ్చిన తర్వాత వాట్ ద క్లాస్ దే హ్యావ్ కెప్ట్, దే వాంట్ అనదర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ టు కో ఇన్వెస్ట్ విత్ దెమ్ బికాస్ దే నాట్ వెరీ కాన్ఫిడెంట్. అంటే కాన్ఫిడెంట్ లేదు వాళ్ళకి, ఇంకొకరు కావాలన్నారు. అదేంటి నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు, డబ్బులు నువ్వు ఇచ్చే తర్వాత మిగతా వాళ్ళు చూసుకోకపోయి లేదు, ఐ వాంట్ ఏ కో ఇన్వెస్టర్. ఆ కో ఇన్వెస్ట్ని తీసుకురావడానికి 3 months పట్టింది. ఈ లోపు బిజినెస్ స్టార్ట్స్ బ్లీడింగ్ బికాస్ వీ హ్యావ్ గాన్ టు ఎ పీక్ లెవెల్. అంటిల్ అన్లెస్ వీ గెట్ ద మనీ ఇమీడియట్లీ, మనీ డబ్బు వస్తే కానీ ఇది ఆపరేట్ చేయలేము మనం. ఎందుకంటే అంత గ్రో అయిపోయింది సడన్గా. యూ హ్యావ్ గ్రోన్ టూ బిగ్, సో యూ నీడ్ ద మనీ. సో ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ద కో ఇన్వెస్టర్. కో ఇన్వెస్టర్స్ ఆస్క్ too many questions. Raju, it's a great model. We haven't seen any model so far in our life, but thank you, we'll meet later. So I started getting these thank you messages from a lot of people, and then we could not do anything, we could not make progress. Then I decided in the life, ఇంక వీళ్ళు ఎవ్వరూ వద్దు, మనకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ఏ బిజినెస్ విచ్ కెన్ స్టే సస్టైన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ ఐ హ్యావ్ టేకెన్. నాకు ఎవ్వరు డబ్బులు అక్కర్లేదు. నేను బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఇది స్టే అవుతుందా ఫస్ట్. ఎవ్వరు డబ్బులు అవసరం లేకపోయినా, ఎక్స్టర్నల్ మనీ లేకపోయినా విల్ ఇట్ స్టే. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ ట్రూగుడ్. ట్రూగుడ్ ఈజ్ ఏ అంటే మనకు వేరియబుల్స్ అన్ని తగ్గించి వెరీ మినిమం వేరియబుల్స్. అంటే ఇంతకుముందు మన హోటల్ బిజినెస్లో ఒక 180-200 ఐటమ్స్ ఉంటాయి. ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ టు మేక్ రైట్. సో యూ నీడ్ అబౌట్ 100+ ఐటమ్స్. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ కమింగ్ డౌన్ టు 4 వేరియబుల్స్. సో ఐ ఫౌండ్ ఎ మోడల్ వేర్ మిల్లెట్స్, రైట్ నౌ వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ మిల్లెట్స్ రైట్, బికాస్ థ్యాంక్స్ టు Narendra Modi. So who thinks he has introduced to the market, but we have introduced in 2018, before even world woke up. 2018 we started a company called M for Millet. The primary objective ఏంటి, అఫోర్డబుల్ న్యూట్రిషన్. అంటే ఏంటంటే మనందరికీ కూడా ₹5 ₹10 ఏం దొరుకుతాయి, బయట జంక్ దొరుకుతుంది అంతే కదా మ్యాక్సిమం. దెన్ ఐ అండర్స్టూడ్ ₹5 మనం ఏం చేయగలం, ₹5 న్యూట్రిషన్ ఇవ్వగలమా, బికాస్ ఇట్స్ ఎ బిగ్ స్పేస్. ₹5 ఇస్ ఎ హ్యూమంగస్ స్పేస్, tens and thousands of crores. ఈ ₹5 మోడల్లో న్యూట్రిషన్ మనం ఇవ్వగలిగితే చాలా పెద్ద స్పేస్. ఇట్స్ అ బిగ్ గేమ్. దెన్ వీ స్టార్టెడ్ ఏ స్మాల్ వెరీ బొటిక్, ఒక ₹50,000 స్టార్ట్ చేస్తాను. మళ్ళీ అగైన్ సేమ్ జర్నీ. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది దెబ్బలు ఎక్కడ తిన్నాం అనేది మనకు అర్థమైపోయింది కదా. అంటే ఫస్ట్ దెబ్బ ఎక్కడ తిన్నాం మనం అంటే ఏంటంటే మనకు బిజినెస్ గ్రో అయిన తర్వాత కస్టమర్స్ మీకు లాయల్ కాదు. until unless you are becoming a Japanese brand. Japanese brands, you know that, like, you know, how many Japan
Companies who are more than 100 years, there are about 50,000 Japan companies who are more than 100 years old, which means what is Japan producing to the world, right? Which are 500-year-old companies. There are companies who are in Japan who are there from 500 years. So, ante when you are extremely passionate about the quality, the sustenance is inevitable. ఇప్పుడున్న కాన్స్టెంట్ చేంజింగ్ వరల్డ్లో డూ యూ థింక్ దట్ కంపెనీస్ కెన్ సర్వైవ్ దట్ లాంగ్? ఇట్స్ వెరీ క్వశ్చనబుల్ నౌ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకేంటి అడాప్ట్ అవుతూ ఉండాలి, కొత్త దానికి న్యూగా వచ్చి దానికి అడాప్ట్ అవుతూ ఉండాలి. సో వీ స్టార్టెడ్ విత్ అబౌట్ 50,000 రూపీస్. ద ట్రూ గుడ్ ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద రీటైల్ మార్కెట్లోకి వెళ్తే ఏమవుతుంది, మీకు మోడర్న్ ట్రేడ్లోకి వెళ్తే రత్నదీప్కి మీరు కమిషన్ ఇవ్వాలి, వాడు క్రెడిట్ అడుగుతాడు. క్రెడిట్ అడిగిన తర్వాత మనం ఇవ్వలేము. క్రెడిట్ ఎందుకంటే మన దగ్గర ఉన్నదే తక్కువ, డబ్బులు తక్కువ, క్రెడిట్ ఇవ్వలేము. క్రెడిట్ ఇవ్వలేని సిచ్యువేషన్ ఏం చేయాలి మనం? దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ జస్ట్ హ్యావ్ అన్ ఆప్షన్ టు స్టార్ట్ గోయింగ్ ఇన్ టు ద B2B మోడల్. B2B మోడల్లో దర్ ఇస్ అ హ్యూజ్ బిజినెస్, రైట్? దెన్ వీ స్టార్టెడ్ సెల్లింగ్ టు మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్. 5 రూపీలో మీకు న్యూట్రిషన్ ఇస్తామని చెప్పి 5 రూపీస్లో చపాతీ సెల్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఐ వాజ్ ద ఓన్లీ సేల్స్ పర్సన్, నో వన్ ఎల్స్. సో ఆఫ్టర్ 4-5 years of this glorious the failure, and I just became only 4 people left out. From 400 people we have become 4 people. నలుగురయ్యో, ఒక 400 మంది ఉండే ఆర్గనైజేషన్ నుంచి 4 people are left out. Then these 4 people started, I was wearing the cloth of this salesperson. I was going door to door, literally door to door. Every company I was going, I was talking to the founders of the company. Fortunately, I built a network that most of the founders I know. But I just went there as a salesperson. రోజు కూర్చునేవాడిని, 4-5 గంటలు మీటింగ్ బయటకు వచ్చినవాడిని. Seriously, I was sitting outside for 4 hours, 5 hours, continuously waiting. So I went to an Akshay Patra. So they asked me to come at 11 o'clock. And the meeting happened at 4:30. I didn't even have a lunch, but I was very passionate because I was very curious of building business. I'm extremely enthused. So at 4:30, then we met, and then I gave a presentation. So I'm completely prepared what kind of questions that they will ask. Completely prepared. All of you must be prepared because you need to be very knowledgeable. The moment the business, any person who is starting the business, you need to understand every molecule, atom level about the business. Don't think that, okay, you are doing only sales or you are doing production or you are good at operations, but you need to know exactly everything that is happening in the business. Completely అర్థం అవ్వాలి. అంటే you need to completely go and study yourself about the business before. So I was prepared. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయడానికి నేను ప్రిపేర్ అయిపోయాను. 4:30కి we got a deal, almost 3.5 కోట్ల డీల్ వచ్చింది నాకు. ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్. కంప్లీట్లీ ఫెయిల్డ్, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఇంక ఏమీ లేదు, ఇంక అయిపోయిండ్రా బాబు అనుకున్న సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ఐ వెంట్ అండ్ ఐ ప్రెజెంటెడ్ బికాజ్ ఐ నెవర్ లాస్ట్ ద హోప్. ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ క్లిక్. So that persistence is very important. So the moment you are starting a business, be prepared for the failures, right? The moment you are prepared for failure, you are not worried about anything. So be prepared for failure. And 100% I'm saying everything, when you are starting everything, there's always a downturn. So be prepared for the downturns. Then you are invariably, or there is some absorption system. You need to create some absorption system. So don't worry, don't panic. Then the first deal that we struck. So what happened? మాకు 3 కోట్ల ఆర్డర్ ఇచ్చారు. మాకు ఫ్యాక్టరీ లేదు, ఏమీ లేదు, ఊరికి అమ్మేశాను వెళ్ళి. దెన్ ఐ సోల్డ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టరీ. దెన్ where do I produce is the second question. So then these 4 people, then we started hiring people in rush. About 40 people we had in less than 7 days. And then we went all around the companies, and then we started producing items on time, on delivery. I still have the photos. We delivered that stock of 3.5 crores in less than 10 days. I think that is the level of perseverance that everybody should have, right? I'm not talking about this as a success to me, but I think you need to endure. All of you should endure, be very persistent in the business, continuing the business. So, now from 50,000, we are doing around 200 crore business, right? We are the India's largest millet snack company. From almost in the last 4 years, so ఇండియాలో మీకు మిల్లెట్స్ ప్రొడ్యూస్, లెట్స్ సే ఇండియా ప్రొడ్యూసెస్ అరౌండ్ 1 million tons, అవుట్ ఆఫ్ విచ్ ఎంటైర్ ఇండియాస్ మిల్లెట్ ప్రొడ్యూస్, వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్మోస్ట్ 2% ఆఫ్ ఎంటైర్ ఇండియాస్ మిల్లెట్ ప్రొడ్యూస్. వెన్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, పార్లే, ఆల్ దీస్ బిగ్ గైస్ టుగెదర్ ప్రొక్యూర్డ్ అరౌండ్ 100 tons. We as single company procured 1.4 million tons. So which is actually the great thing. So నాకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంక వన్ మోర్ థింగ్ ఈజ్ వెరీ డిస్ట్రాక్షన్స్, రైట్? బిజినెస్లో డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. మీకు చెప్తూ ఉంటారు, మీ చెవుల్లో చెప్తూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ అందరూ అలా కాదురా, ఇది చేద్దాం, ఇది బాగుంటుంది. ఎవ్రీ టైమ్ యూ గో
you as a standalone you're going, but a lot of people keep giving you suggestions. అప్పటిదాకా లేని వాళ్ళందరూ సడన్గా the moment you start picking up the business, people start, there are ton of people who are sitting next to you and start giving ideas, right? We don't want any of these ideas because you are continuously looking at your own goal, continuously, because you are not distracted in the life. So I was given a lot of opportunities because నా హలో కరీలో అలాగే చాలా ఆపర్చునిటీస్, చాలా many things keep coming in. I was distracted. This time I decided, no, I am going to do only this. If you give me 10,000 crore, I am not ready for that. I only do this business. This is the only thing that I know. I don't know anything else. I think the moment you come to that attitude, I think you will be unshaken, you will be undeterred. Then continue the journey is something that you love. The end result is something not in your hands, right? మనకి end result మన చేతిలో ఉండదు, కానీ what is in your hands is the process. Every day you can control. పొద్దున ఆఫీస్కి వెళ్తాను, these are the control things you can control. You are definitely in your control. End destination అనేది మనకు సంబంధం లేదు, but are the variables in your control, which is what I think the PPT, these guys have done a great job. Baswala, I'm very fascinated talking to all of you because see, I'm a businessman. I have started the business. First time when I made profit in my entire life of 10 years it has taken for me, 8 years roughly. So I went and then bought an Audi car, Audi Q7, because that is I want to really make myself very happy because I feel at the end of the day for 5 lakh profit, I made like a 5 lakh profit and I felt extremely excited. Oh, this 5 lakh, this is the first time ever I know that even 1 rupee profit itself is a humongous job. Don't think making money is very easy. There's always a flip side of the coin. బొమ్మ బొరుసు వేసుకుంటాం కదా, ఇలా తిప్పగానే బొమ్మ అయిపోతుంది. బొమ్మ అయిందని మనం మొత్తం జీవితం అంతా టప్పని కిందకి ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది. And everything becomes reverse. It's just like, you have to play on the edge all the time. So I just wanted to now coming into the, I have hijacked a lot of you guys' time. But I am saying when you get into the business model, right? I have given you this much of boring, non-boring, whatever you feel. But I think sometimes telling hardships is very boring, right? Amma endukra babu ani cheptunadu kottaga exciting undali. Yeah, we are also very excited. We can talk a lot of exciting stories, right? So there are tons of exciting stories. Just you open YouTube and there are many millions of exciting stories. We don't know the backside of the story, but we always feel very excited. So coming to the business model, so have you got some idea about what you are trying to do in your life, right? Because this is your life. Life means you will be invariably working. మీకు తెలుసునా తెలియకపోయినా రోజుకి 16 గంటలు every day you are putting in 16 hours of your day, which is guaranteed anyway. So otherwise you are not a businessman. There are fundamentals, right? Unless until you are thinking, unless until you are working hard, unless until from the morning that you wake up till the time you go to bed, this is the only thing that you do, are the people who come forward, right? మీకు ఇంకేది అక్కర్లేదు, no distractions, keep doing the business. Everybody, success is 100% guaranteed, there is no doubt, as long as you are continuously involved in the process. You are, these are the only few sessions, we are all here to help you. అంటే ఇప్పుడు మేము రోడ్డు ఆల్రెడీ వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ దట్ రోడ్, రైట్? ఈ రోడ్లో మీకు స్పీడ్ బ్రేకర్ ఎక్కడ వస్తుందో మేము చెప్పగలం అంతే, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇంపర్సనేటింగ్ యూ. మేము మిమ్మల్ని మీకులాగా నేను ఐ స్టార్ట్ డూయింగ్ థింగ్స్, బట్ ఐ కెన్ టెల్ యూ బికాస్ వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ద రూట్. ఓకే, దేర్ ఈస్ సమ్ పాట్ హోల్ అండ్ దేర్ ఈస్ అ స్పీడ్ బ్రేకర్. సో చూసుకుని వెళ్ళండి బాబు, లేకపోతే దెబ్బలు తినేస్తాం. మీరు 120 కిలోమీటర్ స్పీడ్లో వెన్ యూఆర్ రైడింగ్ ద కార్, సడన్లీ యూ హిట్ ఏ స్పీడ్ బ్రేక్. ఇండియన్ రోడ్స్ అలాగే ఉంటాయి కదా, మీరు ఊరిలోకి వెళ్తే తెలియదు మనకి, సడన్గా వెళ్ళి టాక్మని వెళ్ళి మన స్పీడ్ బ్రేక్ గుర్తుంది, మరి 2-3 యాక్సిడెంట్స్ తిరిగిపోతాయి. ఎందుకంటే అవన్నీ మనం కొద్దిగా చూసుకుంటే ఈ గతుకుల రోడ్డు ప్రయాణంలో మలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పరే బాబు అక్కడ అన్ని గతుకులు, మీరు కొద్దిగా నెమ్మదిగా వెళ్ళండి, హై స్పీడ్లోకి వెళ్ళిపోకండి. మేము హై స్పీడ్లోకి వెళ్ళి దొరికిపోయాం, అక్కడ కాళ్ళకి చేతులు కట్లు కట్టి కూర్చున్నాం. అందుకని మీరు కొద్దిగా అక్కడ స్లో అవ్వండి, మిగతా చోట్ల ఫాస్ట్గా వెళ్ళండి. ఎక్కడ ఫాస్ట్ అవ్వాలి, ఎక్కడ స్లో అవ్వాలి అంటే కదా పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడండి, ఎక్కడ తగ్గాలి ఒక్కోసారి తగ్గి ఒక్కోసారి అలాంటిది. దీస్ సెషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వేర్ టు రెడ్యూస్, వేర్ టు పికప్ ద స్పీడ్, రైట్? In the journey, it is very important where to pick up the speed. So everybody tells about, okay, you go, this road is going to give you 250 kilometers, go on. But some people can tell you, no, just be cautious in this area. So this session probably is very, very critical, extremely important to understand what is the business model. మీరు రేపొద్దున బిజినెస్ అమ్ముతున్నప్పుడు వాట్ ఈస్ ద కాస్ట్, అంటే మీరు వాట్ ఈస్ అన్ ఎంఆర్పి అండ్ వాట్ ఈజ్ యువర్ కాస్ట్, అంతే కదా? ఇప్పుడు మీరు ఇందాక మెడలో అందరూ వేసుకున్నారు, రైట్? దిస్ ఈస్ ద
ప్రాబ్లీ ద ట్యాగ్ దట్ ఆల్ యూ వేర్, రైట్? దానికి కాస్ట్ ఎంత అవుతుంది? మీకు అమ్ముంటారు కదా ఎవరికి, ఇది ట్యాగ్ సంబడి హ్యాడ్ సోల్డ్ ఇట్ టు యూ, రైట్? హౌ మచ్ డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ప్రాబ్లీ కాస్ట్ యూ? అబౌట్ 10 రూపీస్ ఆర్ 15 రూపీస్ మ్యాక్సిమం. అంతకంటే ఏముంటుంది అనుకుంటాం. మన మైండ్ ఏముంటుంది, ఈ కాగితమే కదా, కాగితం 2 రూపాయలు ఉంటుంది, ఆ పైన కవర్ లామినేట్ ప్రాబ్లీ 1 రూపీ, మెల్ల వేసుకుని అదేదో ఉంది కదా, అది ఒక 2 రూపీస్, మొత్తం 5 రూపీస్ అనుకుంటాం. కానీ ఏం చేస్తాడు, హీ వుడ్ హావ్ సోల్డ్ ఇట్ ఫర్ యూ అట్ 50 రూపీస్. ఇమీడియట్గా అనిపిస్తుంది, ఏంటి 50 రూపీస్ని 10 రూపాయలు చేసుకోగలరు అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది కదా. ఇక్కడ మినరల్ వాళ్ళని ఇందాక మేము వీ జస్ట్ ఆర్డర్డ్ స్టీమ్డ్ వెజిటబుల్స్. హీ చార్జ్ మీ అబౌట్ 1157, ఎగ్జాక్ట్లీ ఐ స్టిల్ రిమెంబర్ ద నెంబర్. ఏమో ఎందుకు 1157 మరి, టూ మచ్ కదా, 1157 ఇస్ టూ మచ్, వై షుడ్ ఐ పే టు 1157? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ద మైండ్ సెట్. నేను ఇలాగే అనుకుని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సేమ్ అంటే 10 రూపాయలు అయ్యే ఐటమ్ని 100 రూపాయలకి ఎందుకు అమ్ముతాను నేను? నాకు 100 రూపాయలకి అమ్మితే 90 రూపాయలు ప్రాఫిటే కదా, 90 రూపీస్ ఇస్ యర్ ప్రాఫిట్. ఓ లిక్ 90 రూపీస్ మీన్స్ ఐ వాజ్ క్యాలిక్యులేటింగ్ ఐ వాజ్ వెరీ షార్ప్ ఇన్ మ్యాథ్. Immediately I just started flashing numbers. Then in the next 2 months I would probably become 10 lakh, a millionaire, starting with. అక్కడ దెబ్బలు తగ్గి మొదలైంది స్టార్ట్. అంటే 10 రూపీస్ ఐటమ్, when it is produced at 10 rupee, when it is sold at 100 rupee, then what is in between? Do you think it's a profitability? Then what are the variables is something that you guys will understand through this session, right? Every slide is going to give you a fantastic detail about, don't be encouraged about your realization. ఈ రోజు Zepto tells that they are selling already 32,000 crores, like 8 billion, 9 billion already they crossed. So which means about 64,000 crore business they are doing. But flip side ఏంటి, ఒక 10,000 కోట్లు పోతూ ఉంటుంది. ఎక్కడ పోతుంది 10,000 కోట్లు? కస్టమర్ మీరు పే చేశారు, మీరు కొనుక్కోండి, మీరు ఏదో షాంపూ ఏదో కొనుక్కున్నారు, దానికి మీరు పే చేశారు, డెలివరీ ఛార్జ్ మీ మీద వేస్తున్నాడు, అన్నీ మీ మీద వేస్తున్నారు, అయినా డబ్బులు ఎందుకు పోతాయి? అంతే కదా, డబ్బులు ఎందుకు పోతాయి అసలు, ఎందుకు పోవాలి? ఇప్పుడు 10 రూపాయల ఐటమ్ని వెన్ యూర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 100 రూపీ, వై డూ యూ నీడ్ టు లూజ్ ద మనీ? వేర్ ద హెల్ దట్ యూ లూజ్ ద మనీ? విచ్ ఈస్ వాట్ దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ. So if any one of you all of you are okay with the flow of content, or you want any మీకు బాగానే అనిపిస్తుంది కదా? ఓకే, క్లియర్. మీకు బాగోలేదు అనిపించినప్పుడు మళ్ళీ మారుద్దాం, ఎందుకంటే చాలా వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఐ వాంట్ దిస్ సెషన్ ఈజ్ వెరీ క్రిటికల్ బికాస్ యూ పేడ్ ఇట్, and I want you to take every buck that you paid, right? At least I want you to make, if you paid 10,000, I wish that you will become 1 crore, right? From this 10,000 session, 10,000 rupees, you have to make 1 crore, right? అందుకని ప్రతి 1 minute, every 1 minute is important. If anything you feel is boring, please stop it. You guys have to have the courage to say, no, you are talking complete utter stupidity. That is how the businessman will always talk. Be the boss. And any boss, you don't accept anyone talking, right? Irrelevant. So when somebody is speaking irrelevant, you just stop, shut up, and then this is not something that is relevant to us. So be like that. First and foremost character for all of you is become a boss, right? That attitude I want you to carry. You will have to have that attitude, otherwise people will kill you right at the downstairs. At the moment when you're starting the business, when you're raising the ranks a little bit, there are many people who are there to kill you. You are getting into a battlefield, right? Business is not like a smooth road. Business field is where you eat the breakfast, go into battlefield, right? Every day you eat the breakfast and suddenly go into battlefield, right? You don't know who will kill you. So అందుకని unless until you have this attitude, right? Because all of you, did you understand what is this, like a boss wala? What does it mean? You have to be a boss. Be the boss. అంటే ఏంటి, పిచ్చ క్లారిటీ ఉండాలి లైఫ్లో. అరే ఏం చేసినా క్లారిటీ ఉండాలిరా, అంతే కదా, లేకపోతే బొంగు బాస్ ఏమవుతాం మనం? ఏం అవ్వం కదా, మనం ఏమీ అవ్వం, మనం నథింగ్, వీ విల్ బీ నథింగ్, రైట్? సో అందుకనే ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి, క్లియర్ మైండెడ్. సో యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ టాకింగ్. బీ ద బాస్, రైట్? వన్ థింగ్, లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్ చూస్తే దాన్ని లెఫ్ట్ చేయాలా? మీరు ఇప్పుడు కర్రీస్ అవి లైక్ హలో కర్రీ స్టార్ట్ చేశారు, ఎస్. సో పీక్ చూసారు, అప్స్ అండ్ డౌన్స్ చూసారు, యా. బట్ వేరే మోడల్ బిజినెస్ వచ్చి కాంపిటీషన్గా తయారైనప్పుడు, సో దాంట్లో ఫెయిల్యూర్స్ మనం చూస్తే కనుక, సో ఇమీడియట్లీ లెఫ్ట్ చేయాలా, వేరే దానికి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోవాలి? నేనే ఎగ్జాంపుల్ కదా మీకు, నేను అక్కడే కూర్చున్నాను కదా. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆస్కింగ్ సార్, విత్ రెస్పెక్ట్ టు మీ, సేమ్ సినారియో నాకు కూడా వస్తే కనుక ఫ్యూచర్లో. మీకు అంతే ముందే చెప్పాను నేను, అంటే నేను ఇంక ఇది తప్పితే ఇంకేది చేయను, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పాను, నా యాటిట్యూడ్ ఉండాలి మీకు. ఇదంతా ఇదే ఉంటాను, దీంట్లోనే ఉంటాను. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డెవలప్ దట్ యాటిట్యూడ్. ఐ విల్ బీ స్టేయింగ్ హియర్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్. I don't have a backup.
I gave up my green card. I gave up. I came here. Lot of people come here with a dual minded. From when I came back from US, I have the green cards. What I did, I surrendered. I said, no, I'm not going to go back. I've come here once for all. That's all. So when you're starting the business, first develop that attitude. And then in the course, you just evolve. If it makes sense for you to do something else, do it. But don't start a business, okay, something, if I fail, what will I do? No. That is not the attitude that we should do. You will always succeed. First and foremost character is that whatever I do, I am going to succeed. That is the attitude first you go, right? Failure అయితే చూద్దాం, అప్పుడు చూద్దాం, వచ్చిన తర్వాత చూద్దాం. యా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే లైక్ మీరు ఏదో ఫెయిల్యూర్ ఒక స్విగ్గీ మోడల్ వచ్చిందో దానివల్ల మీరు ఫెయిల్యూర్ అయ్యారు. అదే మీరు ఆల్రెడీ సేమ్ ఫుడ్ బిజినెస్లో ఉన్నారు, పీక్ చూశారు. సో యూ నోస్ దట్ వాట్ ఈస్ ద లూప్ హోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బిజినెస్. సేమ్ కాన్సెప్ట్ ఎందుకు అప్లై చేయలేదు ఎక్కడ? మీ హెలో కర్రీస్లో వాట్ ఎవర్ దట్ స్విగ్గీ started for their business to engage with associate with all these nearest restaurants or across the city. The same thing, why you are not there are many things that make you fail, but there is one thing that make you succeed, right? Many things, many variables that can make us fail. ఇప్పుడు మేమేమైంది, we have a term sheet, 2 million term sheet ఉంది. I was looking at that business model. అప్పుడే కొత్తగా వచ్చాం కదా, బిజినెస్ మోడల్స్ అన్ని బాగా చదువుకుని వచ్చిన తర్వాత ఏమైందంటే perpetually this is a loss making. Perpetual అంటే infinitely it will be a loss making, and there is no way that I see a light at the end of the tunnel with this business model. Then I went to the board and I said, you know what, I think this is not going to be a sustainable business. Well, although we had the term sheet, I just want to answer you that, because why did I not adopt? I have choices as well, because I would have taken money and I would have stayed, or I better walk out if I know that this is definitely not going to be profitable in any context. Because I was amateur, it's the first time I have come. So నాకేం తెలియకుండా లేదు ఇంకా లాస్ బిజినెస్ కానీ బయటకు వచ్చేద్దాను. దట్స్ మై పర్సనల్ చాయిస్ ఐ హావ్ టేకెన్. యా దట్ ఈస్ లాస్ అనేది ఒక ఓవర్ నైట్లో అయితే జరిగి ఉండొచ్చు. లైక్ మీరు చెప్పినట్టు 4-5 monthsలో జరిగింది, రైట్? ఆ 4-5 monthsలో ఏదైతే క్రీమ్ వీడు అప్లై చేస్తున్నాడో సేమ్ క్రీమ్ ట్రై టు అప్లయింగ్ ఆన్ దిస్ యువర్ బిజినెస్ మోడల్ as Swiggy as a reference. డబ్బులు ఉండాలి కదండి. 3-4-5 months you are earn something, right? Almost you set up that business in 4 years. Yeah. The same thing started to collapsing your business. Correct. Slowly. Yeah. It's not in the overnight. Yeah. So like 5 or 6 months. So why didn't you apply that kind of So I was applying it. So then there are two choices. One is you continue to raise the money, which is what I told you. Just now I told you, right? మీరు బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు కంటిన్యూస్గా యూ నీడ్ టు డూ ద ఫండ్ రేజింగ్. బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు, బిజినెస్ స్టడీ స్టేట్లో డబ్బులు అవసరం లేదు. బిజినెస్ ఎప్పుడైతే వెన్ ఇట్ ఈస్ పికింగ్ అప్ ర్యాపిడ్లీ ఈజ్ యూ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ ద బ్యాకప్. అంటే రన్వే అంటారు దాన్ని, తెలుసు కదా మరి. రన్వే ఎంత లాంగ్ ఉంటే అంత స్పీడ్ వెళ్తుంది. మనం షార్టర్ రన్వేస్ వేసుకున్నాం అనుకోండి, ఎగరాలి కదా, ఫస్ట్ మూమెంటం రావాలి కదా. అందుకని మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు ఆల్సో, దట్స్ ద ఫౌండర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ద బిజినెస్ యూ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్, యూ ఆల్వేస్ హ్యావ్ టు లుక్ ఎట్ ద ఫండింగ్ యాజ్ వెల్. మీతో పాటు కంటిన్యూస్గా మీ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, అంతే కదా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఎంతకన్నా మాట్లాడతాం. ఇప్పుడు మీకు పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ మీకు 100 రూపాయలు పెట్టి కొట్టుకున్నారు, మీ దగ్గర 1000 రూపాయలు. యు ఆర్ ఎయిమింగ్ టు ట్రావెల్ అట్లీస్ట్ 10,000 kilometers. ఈజ్ దట్ 1,000 rupees సఫిషియెంట్ ఫర్ యూ? ఫాస్ట్గా వెళ్ళిపోయారు మీరు, వెళ్ళిపోతే 1,000 rupees అయిపోయింది. ఉండాలి కదా మీ దగ్గర, బికాజ్ యువర్ లాంగ్ జర్నీ యూఆర్ టేకింగ్ ఇట్. రెండు ఉండాలి మీ దగ్గర, డబ్బులు కంటిన్యూస్గా బ్యాంక్లోకి రావాలి, లేకపోతే స్లోగా వెళ్ళాలి. రెండు ఆప్షన్స్. స్లో అయిపోవాలి, స్లో అయిపోయి లేదు బాబు నేను ఇక్కడ కొద్దిగా స్లోగా వెళ్తాను, నేను దట్ ఈస్ ఓకే, మై బిజినెస్ ఈజ్ లైక్ దిస్, మై మోడల్ ఈజ్ లైక్ దిస్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ మేకింగ్ మనీ. హలోకర్ వాజ్ మేకింగ్ మనీ, దిస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఫర్ అస్. బట్ ఐ ఎయిమ్ ఫర్ బిగ్, ఐ ఎయిమ్ టు బికమ్ వరల్డ్స్ లార్జెస్ట్. నా ఎయిమ్ అలాంటిది. కొంతమందికి ఎయిమ్ అలా ఉండకపోవచ్చు. కొంతమందికి 1,00,000 రూపాయలు వస్తే, నాకు 10,000 వస్తే నాకు ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్. Whichever you choose is very critical. Right? So shall I take that this is a reference to me? It's like already proven, right? Your story. Suppose if I fail in future some business, then I'll gradually reduce that one. I'll start some other one to explore that, something like that. చూసుకోవాలి అదే కదా. There is a great black swan theory. అంటే ప్రిడిక్టింగ్. There is an elephant in the room. There are a lot of theories. Elephant in the room అంటే ఇక్కడ ఎదురుగుండా పెద్ద ఎలిఫెంట్ కూర్చుంటే ఫౌండర్స్ మనకేం తెలియదు ఎలిఫెంట్ అని చెప్పి మనం అటు దాటుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే బికాజ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఈజ్ అని ఎందుకు చెప్పారంటే దానికి కనిపిస్తూ ఉంటాయి, మనకి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, బట్ వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై దోస్ ప్రాబ్లమ్స్.
I was a cult example for that. I was unable to identify the problem because I have a shorter runway. I only have about 4 crores, 5 crores in my bank account. To what level of speed that I take, that is the decisions that I would have taken. If I go back, let's say if you tell me like a Thanos like a chitikesti anakilnattu, if I go back in the time, you would have asked the question in a different way, saying that, okay, if I give you a chance to go back in the time, did I do anything different? Yes, of course I would have done different thing. I would have become a billionaire by now. Definitely. So I'm saying that the reason why I'm talking to all of you is that we are here to tell you this is the road where to speed, where to slow down. అది మీకు తెలుస్తుంది. ఆ మెనూవరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెనూవరింగ్ కమ్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ సమ్టైమ్స్ బికాజ్ ఎస్పెషల్లీ ఇన్ ద లెగసీ బిజినెసెస్ ఇందాక చెప్పినట్టు సెకండ్ జనరేషన్కి ఇస్తున్నప్పుడు ఫస్ట్ జనరేషన్ ఏం చెప్తారు? ముఖేష్ అంబానీ టెల్స్ టు ద కిడ్స్ దిర్ ఇస్ నో వే దట్ దే విల్ ఫెయిల్ ఇన్ ద బిజినెస్. నో వే. దిర్ ఇస్ నో వే టు బికాస్ there is already the person who has established the system. He understands what these variables are. He can tell that very clearly. But manake evaru untaru? This is how these sessions are very important for you because these will give you insights into where the failures, where the success, how to maneuver your business models, how to do the cost structuring, price structuring ela undali, profitability ela vastundi meeku, how do you get the profitability in the business. So these are the sessions that will give you extreme insights into that. So that is how you will learn these things. Yeah. On last question. Yeah, please. Yeah. Could I know some wrong decisions you took and later realized, and Okay, many okay. might do the same in the process? I mean, process of success. I think the numerous wrong decisions, one right decision, right? So I'm saying ఒక ఐడియా చాలు జీవితంలో మార్చడానికి, అంతే కదా చూసాం కదా ఐడియా యాడ్లో ఉంది ఒక ఐడియా సర్జీ ఇట్ విల్ చేంజ్ ద లైఫ్, రైట్? సో డిస్పైట్ రిగార్డ్లెస్ ఆఫ్ రాంగ్ డెసిషన్స్ ఐ వుడ్ టెల్ యూ ద రైట్ డెసిషన్, రైట్? Right decision, I thought that in the business, the lesser variables, the more successful the business can become. The lesser the variables. Variables అంటే ఏంటి అంటే, for example, the food business. I think all of you are familiar because ఇంట్లో వండుకుంటాం కదా వంట. మీకు ఎక్కువ ఎప్పుడైతే వండుకుని ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ బాగా తగ్గుకున్నాయో అప్పుడు ఏమవుతుందంటే మీ ఎక్స్పర్టీజ్ అంత అవసరం లేదు, అంతే కదా? ఒక 4 ఐటమ్స్తో మనం చేసుకోగలిగే ఫుడ్. ఇప్పుడు ఏమవుతుందంటే స్కేల్ చేయొచ్చు బిజినెస్. ఇప్పుడు మెక్డానల్డ్స్ ఉందనుకోండి, వై ఈజ్ ఇట్ స్కేలబుల్? బికాస్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ హార్డ్లీ అబౌట్ 10. Did you understand why the difference, big difference? I have really taken a decision in my life. I'm not going to handle many variables. I'm going to handle the few things that I'm best, few things that I'm good at, few things that I can control. I'm not, because in the food business that I've taken, delivery boys control cheyali, వాళ్ళ బ్యాగులు కంట్రోల్ చేయాలి, వాళ్ళ ఫుడ్ కంట్రోల్ చేయాలి, చెఫ్లు కంట్రోల్ చేయాలి, లోపలికి వచ్చి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ని కంట్రోల్ చేయాలి, పిలిఫరేజ్ కంట్రోల్ చేయాలి, మెనీ థింగ్స్. ఇప్పుడు మాకేముంది, ఒక ఫ్యాక్టరీ పెడతాం, ఫ్యాక్టరీలోకి వచ్చి అవుట్పుట్, దట్స్ ఆల్. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ ఎ మోడల్ దట్ ఈస్ సక్సెస్ఫుల్ ఎవ్రీవన్, బట్ ఐఎమ్ సెయింగ్ ఇన్ ద లైఫ్ the more focused you are, the lesser variables that you are, the chances are very high that you will become very successful. అందుకనే టెక్నాలజీ కంపెనీస్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ దెన్ ఎనీ అదర్ కంపెనీ బికాస్ దే హార్డ్లీ ఎనీథింగ్. ఏం చేస్తారు వాళ్ళు బొంగు? ఏం చేస్తారు వాళ్ళు కూర్చుని సాఫ్ట్వేర్ కోడ్ రాస్తారు, సర్వర్లు కొనుక్కుంటారు బొంగు. మనం రోజు పొద్దున్న సాయంత్రం ఇదే కదా, పొద్దున్న సాయంత్రం వేరియబుల్స్. ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ మైండ్ కెన్ టెల్ వెరీ క్లియర్లీ. సో అందుకని మీరు కాంప్లెక్సిటీస్ తగ్గించండి. బ్రేక్ డౌన్ ద కాంప్లెక్సిటీస్. ఫస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ డౌన్ ద కాంప్లెక్సిటీ. ఇఫ్ ఎనీవేర్ you feel complex, first break it down. Break it down into simple parameters which you understand. As a founder, you need to understand everything, which is what the first statement that I gave you. You have to know everything that is happening in the business. Okay, next. So I think I covered most of this. It will be very boring, the cash flows and all of that. We'll go to the next slide. So revenue, cost, profit, break-even point, ROI, right? Break-even point ante meeku evarkana idea unda? What is break-even point? Please tell. Sorry? No loss, no profit. Profits and demand and supply meets it similar. Demand and supply meets the same thing. So break-even point ఏంటి అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, మీరు ఒక 10 లక్షలు బిజినెస్ చేశారు, బిజినెస్ పెట్టుబడి పెట్టారు. 2 రకాల బ్రేక్ ఈవెన్ చూసుకోవచ్చు మనం. ఒకటి ROI అంటారు, అది కూడా బ్రేక్ ఈవెన్. అంటే చాలా క్రూడ్గా చెప్తాను, చిన్న లాంగ్వేజ్తో, లేకపోతే ఇవన్నీ కన్ఫ్యూజ్ చేస్తాం మనం. ఐ జస్ట్ టెల్ యూ ఇన్ ఎ వెరీ సింపుల్ సెన్స్. ఒకటి, మీ క్యాపిటల్ వెనక్కి రావాలి, అంతే కదా. 2, మీ మంత్లీ ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అది వెనక్కి రావాలి, అంతే కదా. మీరు ఖర్చు పెట్టేది మీకు వెనక్కి రావాలి. 2 రకాల ఖర్చులు ఉంటాయి. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎక్స్పెన్సెస్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పెన్స్? ఇస్ ద క్యాపిటల్ ఎక్స్పెన్స్, పెట్టుబడి. సెకండ్ ఏంటి? యువర్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. 2 రకాల బ్రేక్ ఈవెన్స్ ఉంటాయి.
ఫస్ట్ దాన్ని ఆర్ఓఐ అంటారు, పెట్టుబడి వెనక్కి రావడం ఆర్ఓఐ అంటారు. రెండు బ్రేక్ ఈవెన్ ఏంటంటారంటే మీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ని బ్రేక్ ఈవెన్ అంటారు. అంటే బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, మీరు పెట్టి ఖర్చు ఈ నెల మీకు ₹1,00,000 ఖర్చు అయితే మీ రెవెన్యూ 5 లక్షలు ఉంటే మీకు ప్రాఫిట్ ₹1,00,000 వస్తే మీ ఖర్చు ₹1,00,000 అయితే దానికి ఓవరాల్గా ఖర్చుకి రాదు పోదు. దట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. రెవెన్యూ ఏంటి, వాట్ ఈస్ దిస్ రెవెన్యూ అండ్ కాస్ట్, ఆల్ ద మనీ దట్ కమ్స్ ఇన్ టు యువర్ బిజినెస్ ఇస్ రెవెన్యూ. రెవెన్యూ ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఈస్ వెన్ యూ సెల్ ఏ ఐటమ్ ఫర్ ₹10, ఈజ్ దట్ యువర్ రెవెన్యూ? వాట్ ఈస్ యువర్ రెవెన్యూ దెన్? వాట్? That's what I'm saying. Yeah. Is that the revenue? What you're selling is your revenue? Then what happens is that, let's say if you are selling in a kirana store some pen at ₹10, right? Is that your revenue? Then what is your revenue? You need to subtract the cost from that. Subtract the cost is a profitability. Revenue నుంచి కాస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే ప్రాఫిటబిలిటీ. కానీ రెవెన్యూ ఏంటి, వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ బుక్స్ ఈజ్ ద రెవెన్యూ, నాట్ వాట్ ద ఐటమ్ ప్రైస్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే మీకు ఏమవుతుంది, ఇప్పుడు పెన్ అమ్మాలంటే ఎవరికి అమ్మాలి, ఒక స్టాకిస్ట్కి అమ్మాలి, అంతే కదా. మీరు వెళ్ళి అమ్మరు కదా కొట్టుకి. ఇప్పుడు మీరు వెళ్ళి కొట్టుకు అమ్మితే డైరెక్ట్ రెవెన్యూ అది. మీరేమమ్ముతారు, సూపర్ స్టాకిస్ట్కి అమ్ముతారు. సూపర్ స్టాకిస్ట్కి ఎవరికి అమ్ముతారు, డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతారు. డిస్ట్రిబ్యూటర్ విల్ సెల్ ఇట్ టు యువర్ స్టోర్, రీటైలర్కి అమ్ముతాడు. రీటైలర్కి ఎంత మార్జిన్ ఇస్తారు మీరు, 20%. దెన్ సూపర్ స్టాకిస్ట్కి 6%, దెన్ డిస్ట్రిబ్యూటర్ 10%. దెన్ వాట్ ఈస్ యువర్ రెవెన్యూ? ఈజ్ ఇట్ ₹10 ఆర్ ₹6.40 ఆర్ ₹7.40? వాట్ ఈస్ యువర్ రెవెన్యూ? దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్? సో ద రెవెన్యూ మీన్స్ ఎస్పెషల్లీ ద మార్జిన్స్ దట్ యు ఆర్ ఆఫరింగ్ టు ద చైన్, యూ హ్యావ్ టు డిడక్ట్ దట్ ఫ్రమ్ యువర్ ఎంఆర్పి. మీ ఎంఆర్పి ఒకటి ఉన్నప్పుడు మీకు ₹100 ఈజ్ యువర్ MRP of your shoe or chip or sandal, then what is the revenue of the manufacturer? It is probably ₹50. అంతే కదా. ఇది క్లియర్గా అర్థమైందా మీకు? మీరు ఇంట్లో లెట్ us say you are starting a business of నమ్కీన్. అంటే నమ్కీన్ అంటే చెకోడీలు అమ్ముతున్నాం మనం. చెకోడీలు మీరు ఎంత రేట్ పెట్టారు, ₹10 రేట్ పెట్టారు. ₹10 మీ బ్యాంక్లోకి వస్తుందా? మీకు ఎంత వస్తుంది బ్యాంక్లోకి? అంతే కదా. ఇప్పుడు మీకు అర్థమైందండి క్లియర్గానే. యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ వాట్ ఐమ్ సేయింగ్. మీరు ₹10 పెట్టి ఒక జంతికల ప్యాకెట్ మీరు చేశారు ఇంట్లో, అది మీరు అమ్మారు అనుకోండి ఒక కిరాణా కొట్లో. మీరు కిరాణా కొట్టుకి ప్రాఫిట్ ఇవ్వాలి కదా, అడిగి ₹1 ప్యాకెట్కి ఇస్తారు కదా. అంటే మీకు ఎంతకు వచ్చింది, ₹11 అలా వస్తుంది, ₹9 వస్తుంది కదా. మీరు అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. లేకపోతే ఏమవుతుందండి, ఏదో పురాణం విన్నట్టు ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది ఈజ్ నాట్ ఏ భాగవతం ఆర్ భగవద్గీత వేర్ యూ కీప్ రీడింగ్ అండ్ గో హోమ్ and then pray to God, okay, my business will succeed. Business will not succeed unless you are paying attention. Be clear on that, right? So ₹10 will not become ₹11 when you sell it. I'm just joking, right? So to take it very light. So I'm saying ₹10 is the revenue. Don't get confused. Revenue is never ever your MRP. Revenue is your realization. Realization అంటే ఏంటి, మనకు అన్నీ తీసేసిన మార్జిన్స్ తీసిన తర్వాత వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ యువర్ రెవెన్యూ. లేకపోతే ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక వాట్ వి థాట్ ద ₹10 ఈజ్ మై రెవెన్యూ, దెన్ కాస్ట్ ఈజ్ ప్రాబబ్లీ ₹2, దెన్ ఐ హ్యావ్ టు మేక్ ₹8 ప్రాఫిట్. ఈజ్ దట్ ₹8 ప్రాఫిట్? నో. దెన్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రెవెన్యూ ఇన్ ద ట్రూ క్రూడ్ ఫార్మ్ ఈజ్ యువర్ రియలైజేషన్, రైట్? Realization is what? It could be ₹6, it could be ₹5, it could be ₹3 also. Sometimes you have to give the stupid discounts to attract the customers, right? అప్పుడు ఏమవుతుంది, ₹3 అమ్ముతారు మీరు. ₹3 ఒక్కసారి మీకు కాస్టే ₹3 అవుతుంది, మీరు ₹3 అమ్ముకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి తప్పదు. ఒక్కోసారి ఎక్స్పైరేషన్ డేట్ నియర్గా వెళ్ళినప్పుడు ఎంత పట్టుకెళ్ళండి రా బాబు, ఏది ఇచ్చేది పట్టుకెళ్ళండి, ₹2 ఇచ్చినా పట్టుకెళ్ళండి అమ్ముతాం. అప్పుడు ఏమవుతుంది మన రెవెన్యూ ₹10 అవుతుంది కదండి, రెవెన్యూ ₹2 అవుతుంది, రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ రెవెన్యూ. దెన్ వాట్ ఈస్ కాస్ట్? ఇట్స్ a big science, right? Anybody understands the cost is in the form of cost? Yeah, tell me. Yeah. So cost is nothing but there are fixed costs and then variable costs, right? Fixed costs ఏమవుతుంది, when you are setting up a small unit, manufacturing unit, the fixed costs are your rental plus your electricity and what? Machinery, EMI, workers' salary. Salaries is your fixed cost, superb, right? Material cost is not a fixed cost. Machinery maintenance. Maintenance is a fixed cost. Material fixed cost కాదు.
ప్యాకింగ్ మెటీరియల్, రా మెటీరియల్ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇక్కడ చూడండి, దీంట్లో దర్ ఇస్ ఎ క్లియర్. డూ యూ సీ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద ఫిక్స్డ్ కాస్ట్ దేర్? ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ప్యాకింగ్. డూ యూ థింక్ దట్ దిస్ ఎ ఫిక్స్డ్ కాస్ట్ or variable cost? What among those three are fixed and what are not fixed costs? Sorry? Yeah, tell me again. Electricity, gas are not fixed. Electricity and gas are not fixed costs. Right? I'm happy that you're telling it. So we purposefully kept it reverse so that you pick it up. Right? So gas, electricity, packaging are not fixed costs. Right? What is fixed cost? Rent, kitchen space at home, whatever it is, rentals are fixed costs, right? And your electricity is also fixed cost because every month you get the electricity. But gas is a utilization. Whenever you do it, you use the gas. Otherwise, you will not use the gas, right? And then the variable costs are your raw material, packing material, plus what are the other variable costs which are hidden in this. Can you చెప్పగలరా? Superb. Next. Miscellaneous ఏంటో చెప్పండి. ఊరికి నెల చెప్పడం కాదు కదా, ఇలా ఇసిరితే ఏమవుతుంది చెప్పాలి మీరు క్లియర్గా. వెళ్ళి ఇంకెందుకు వెళ్ళండి, బాటంకి వెళ్ళండి, వెళ్ళకుండా ఇలా ఇసిరితే ఏమవుతుంది కదా, చెప్పండి. వేస్టేజ్ అల్టిమేట్ పాయింట్ అది. వేరియబుల్ కాస్ట్లో వేస్టేజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్పాయిలర్ ఫర్ ఎనీ స్పోర్ట్ ఈజ్ ద వేస్టేజ్. మనకు తెలియదు, గబుక్కుని దిగిపోతాం మనం. దాంట్లో ఏమవుతుందంటే వేస్టేజ్. ఆ మిషన్లు పనిచేసి చావబోయి ఆయిల్ ఎక్కువైపోతుంది, ఇదేమో కుక్కు సరిగ్గా అవ్వదు, అది మళ్ళీ తీయాలంతా, అదొక పెద్ద తతంగం. అది అంటే ఏంటంటే ఆ లొల్లంతా పడాలంటే ఆ వేరియబుల్ కాస్ట్లో వేసుకోవాలి మనం. అంటే దేర్ ఆర్ మెనీ వేరియబుల్ కాస్ట్ విచ్ ఆర్ నాట్ మెన్షన్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ ఏబుల్ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ వేరియబుల్ కాస్ట్, రైట్? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. అంటే ప్రతి నెల మీ జేబులో పెట్టుకోవాల్సింది ఫిక్స్డ్ కాస్ట్. మీరు అమ్మినా అమ్మకపోయినా ఇంత జేబులో ఉండాలి. ఇందాక మీరు అడిగారు కదా, బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనడానికి పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద వేరియబుల్ కాస్ట్ ప్రాపర్లీ, రైట్? ఫిక్స్డ్ కాస్ట్లో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఫిక్స్డ్ కాస్ట్ అంటే నాకు నెలకి రెంట్ ఒక 10 months రెంట్ అంటే 10 lakhs నా దగ్గర ఉండాలి బ్యాంక్లో, ఒక 10 months రన్ అవ్వాలంటే. సో వీ అండర్స్టాండ్, బట్ ద వేరియబుల్ కాస్ట్ ఆర్ వెరీ క్రిటికల్. సో నెక్స్ట్ ఈజ్ ప్రాఫిటబిలిటీ, విచ్ వీ ఆల్ అండర్స్టూడ్. వాట్ ఈస్ ద ప్రాఫిటబిలిటీ? Actual revenue, which is realized revenue. Don't say is the revenue, it is the realized which is coming into your bank. బ్యాంక్లోకి వచ్చిందే మీ రెవెన్యూ, దాంట్లోంచి కాస్ట్లు మేనేజ్ చేస్తే విచ్ ఇస్ ద ప్రాఫిట్. ఎనీ క్వశ్చన్స్ హియర్? బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేను చెప్పక్కర్లేదు దీని గురించి. ROI గురించి మీకు అర్థమైంది కదా, ఆల్రెడీ టోల్డ్ యూ. ROI ఈజ్ యువర్ క్యాపిటల్ రిటర్న్, బ్రేక్ ఈవెన్ ఈజ్ యువర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ రిటర్న్. నెక్స్ట్ ఈజ్ this will give you the clear indication. So and also this is very critical, revenue based mindset versus profit focused mindset. So as I told, there are people who are revenue based. A lot of people say that okay, we want revenue, and then some people say that the profit based business, which is these are two equally critical. And if you see, so invested in about 10 lakhs in garments. So if somebody wants to start the garments business, and then profit focused mindset, there are two different mindsets. So profit focused mindset invested in about 5 lakhs. Selectively inventory based demand, right? So inventory based demand means okay, you will exactly understand the demand and then you do the inventory, you purchase the inventory based on your demand, right? And rent a store in a prime location, because this is the fundamental of attracting customers. You want to be very glossy, and then you deep discounts. You start with the deep discounts. As I told you, sometimes we sell even for 3 rupees, like 10 rupee item, 3 rupees, 2 rupees, just to attract the customers. Hire 2 staff without tracking daily sales. There's no traceability, and plus celebrations, too many celebrations, celebrated 1.5 lakh monthly sale. Don't track, as I told you right now, unsold inventory sell avakunda residual inventories untayi, adantha they don't track, and the returns and salary overheads. So but in the profit focused mindset, what does happen, right? So they invest about 5 lakh on selectively inventory based demand. Let's say you expect a demand, right? You only get the inventory based on your forecasted demand, and then took a shared shop, right? Because sometimes it feels very conservative, and we have to really go in some these methods a few times, right? Priced smartly, no unnecessary discount. Some people say discount is the only way because everywhere we're getting discounts. Let's say in DMart we're getting discount, so you're compelled to give discount. Some people say no, I'm not going to give discount, I will be purely staying
on my quality, right? That's what some people say that. So priced smartly, you keep the price instead of keeping 10 rupee and give 5 rupee discount. I would probably place it in between 7 rupee, 6 rupee, so which is reachable, which we don't offer too many deep discounts, and then keep the costs low. And then the one thing which is very critical in the game, in the business, is perhaps is how you are tracing, through the technology, which is very, very critical in the business. You, as I told you, in the crude form, you have to have the grip of every molecule in the business, which is the traceability, which is nothing but traceability, and focused on the repeat customers and controlled credit sales, right? So the cash and credit business, credit sometimes is very, very dangerous. Credit sometimes also is an oxygen to the business. Some people ask for the credit. Genuine customers, you have to just be very careful in terms of taking the right trade. So the result is looked very successful outside, especially in the 10 lakh business. They've been continuously gathering the consumers and then giving deep discounts. When there is a discount, there is a queue right opposite. When there is no discount, the entire thing is vanished, right? They're not even a single customer. So looked very successful outside, but was losing almost 20,000 every month, right? But however, these guys are very consistent, profit-focused mindset, consistently doing the business. They're focusing on the repeated customers. So they're giving some special incentives to those repeated customers, so on and so forth. And then you're looking at almost like a 30,000 profitability at the end of the day. So I'm saying you will have to judge. These are the things that as a businessman to trade very carefully. Yeah. So in this, the insights is revenue is not profit. As I was telling, almost is covered in the first initial stage level discussion. Most small businesses focus only on the revenue. A lot of people focus only on the revenue because revenue is, people feel that, oh, I'm doing this revenue, 100 crore revenue, 50 crore revenue. So you don't need to focus on the revenue. You need to focus on stability and sustainability. And selling more at low margin can be more dangerous than selling less at high margin, right? Selling more at low margin is more dangerous than selling at, right? So you're very clear on the fundamental. Selling less at high margin, right? Bosswala. Be the boss.